తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. మేడిపల్లిలోని మల్లన్న ఆఫీస్పై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడికి సంబంధించిన దృశ్యాలు మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఈ దాడిలో జరిగినటువంటి విధ్వంసాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే కల్వకుంట్ల కవిత పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్లనే తమ కార్యకర్తలు ఈ దాడి చేసినట్లు కూడా చెప్తూ ఉన్నారు. అయితే అప్రమత్తమైన మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపి అక్కడికి వచ్చినటువంటి ఆందోళనకారులందరినీ కూడా బయటకు తరిమివేసినట్లు ఆ దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇది వీడియో తీసుకొని పెట్టుకోరా వీడియో తీసుకో పని తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన దాడి జరిగింది. ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మేడిపల్లిలోని మల్లన్న ఆఫీస్ పై జాగృతి కార్యకర్తలు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఈ దాడి చేసినట్లు చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన దాడి జరిగింది. దాడికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కార్యాలయంలోని ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ అంటూ నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, కాసేపటి క్రితమే అయితే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కార్యాలయం పైన తెలంగాణ జాగృతి సంబంధించిన అంటే కవిత ఎమ్మెల్సీ కవిత ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుచరులంతా కూడా వెళ్లి దాడి చేశారు. అయితే ఈ దాడిలో కొందరికి గాయాలైతే అయ్యాయి. ఎవరైతే ఈ చింతపండు నవీన్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి నిన్న ఈ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ అంశంలో మాట్లాడుతూ కూడా ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు 42% ప్రభుత్వం అనౌన్స్ చేసింది. అనౌన్స్ చేసిన తర్వాత జాగృతి సంబంధించి కవిత సంబరాలు చేశారు. సో మరి కవితకి ఏం సంబంధం? బీసీలకు రిజర్వేషన్లు ప్రకటిస్తే కవితకి ఏం సంబంధం? ఆమెకు ఇన్నేళ్లు గత 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆమె బీసీల గురించి పట్టించుకున్నటువంటి ఆమె ఇప్పుడు ఎందుకు సంబరాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి దాంట్లో ఆయన కొంత అసభ్యకరంగా మాట్లాడారు అనేటువంటి ఉద్దేశంతో జాగృతి కార్యకర్తలంతా కూడా ఎవరైతే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కార్యాలయం మేడిపల్లిలో ఉంటుంది అక్కడికి వెళ్లి ఆఫీస్ అద్దాలు ఇవన్నీ కూడా ధ్వంసం చేసేటువంటి సమయంలో చింతపండు నవీన్ సంబంధించినటువంటి గన్మెన్స్ అంతా కూడా దాదాపు 4 వరకు ఉన్నారు. 4+4 సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీగా కూడా గెలిచారు మొన్న కాబట్టి. సో వాళ్ళు గాల్లో కాల్పులు జరిపారు. అక్కడ ఎవరైతే వచ్చినటువంటి అనుచరులు జాగృతి సంబంధించిన కార్యకర్తలను చెదరగొట్టే ప్రయత్నంలో గాల్లో కాల్పులు జరిపారు. వాళ్ళంతా కూడా ఆఫీస్ లోపలికి చొచ్చుకుంటూ వచ్చారు. సో గన్మెన్లు కొంత అడ్డుకున్నప్పటికీ కూడా కార్యాలయానికి సంబంధించినటువంటి అద్దాలు ఇవన్నీ కూడా ధ్వంసం చేస్తూ కూడా లోపలికి వచ్చినటువంటి పరిస్థితి. సో ఆ సమయంలో వాళ్ళంతా కూడా సహనం కోల్పోయారు. మరి కవిత పైన చేసినటువంటి అసభ్యకర వ్యాఖ్యలను వాళ్ళు ఖచ్చితంగా ఖండించి అక్కడ నిరసన తెలియడానికి వచ్చారు. కానీ ఆ నిరసన కాస్త ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. గన్మెన్స్
కూడా గాల్లో కాల్పులు జరపడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అద్దాలు ఇవన్నీ కూడా ధ్వంసం కావడం, ఆ అద్దాలు ధ్వంసమై కూడా చాలా మంది కొంతమంది గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. ఒక సాయి అనేటువంటి ఒక వ్యక్తి కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. సో మరి అక్కడ బ్లడ్ లాస్ కూడా ఎక్కువగా చూస్తున్నాం. ఆ కార్యాలయం చుట్టూ మొత్తం అక్కడ మొత్తం కూడా రక్తం చాలా పెద్ద ఎత్తున మనకు విజువల్స్ లో అంతా కూడా కనిపిస్తున్నట్టు పరిస్థితుంది. సో మరి ఇది బుల్లెట్ వల్లనే జరిగిందా లేకపోతే అక్కడ ఉన్నటువంటి అద్దాలు ధ్వంసమై వాళ్ళందరికీ కూడా కుచ్చుకొని గాయాలయ్యాయన్నటువంటి కూడా ఇంకా తేలాల్సింది. పూర్తిగా మేడిపల్లి పోలీసులు అక్కడ సంఘటన స్థలానికి చేరుకున్నారు, పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆ ఘటన జరిగినటువంటి సమయంలో ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కూడా కార్యాలయం లోపలనే ఉన్నారు. మరి ఆయన లోపల ఉన్నప్పుడే ఈ దాడి చేసి ఆయనను కూడా దాడి చేయాలనుకున్నారా, అసలు ప్లాన్ ఏ విధంగా ఉంది, ఎంతమంది వచ్చారు, ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. మొత్తానికైతే ఎవరైతే ఈ రాష్ట్రంలో తెలంగాణలో గవర్నమెంట్ ఏదైతే బీసీలకు సంబంధించి అనౌన్స్ చేసినటువంటి 42% రిజర్వేషన్ పైన సంబరాలు చేసుకున్నటువంటి కవిత పైన ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూనే జాగృతి కార్యకర్తలంతా కూడా వెళ్లినటువంటి సందర్భంలో ఇది జరిగింది. మరి జరిగినటువంటి సందర్భంలో వాళ్ళను కంట్రోల్ చేయలేకపోయారు. దాదాపు ఒక 30 నుంచి 40 వరకు కార్యకర్తలు వచ్చినటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా గన్మెన్స్ ఆపలేకపోయారు. వారిని నిలువరించలేకపోవడంతో ఈ గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది. దాదాపు 5 రౌండ్ల కాల్పులు జరిపారు. 5 రౌండ్ల కాల్పులు జరిపినప్పటికీ కూడా వాళ్ళు వెనకడుగు వేయలేదు. ఆ అద్దాలన్నీ కూడా ధ్వంసం చేస్తూనే వచ్చారు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి గన్మెన్లంతా కూడా వారిపైకి గన్నును ఎక్కుపెట్టారు. AK-47 ఎక్కుపెడుతూ కూడా వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేశారు. అయినా కూడా వాళ్ళంతా కూడా వెనకడుగు వేయలేడు. ఒకవైపున ఎమ్మెల్సీ కవిత పైన కూడా చింతపండు నవీన్ కొంత అసభ్యకర వ్యాఖ్యలే చేశాడు. ఆయన కూడా ఈ బీసీలకు రిజర్వేషన్లు ప్రకటిస్తే కవిత సంబరాలు చేయాల్సినటువంటి అవసరం ఏంటి, ఆమెకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా లాంటి ఒక నీచపు వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. మరి ఈ వ్యాఖ్యలపైన ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే జాగృతి కార్యకర్తలంతా కూడా నిరసన తెలపడానికి కూడా వెళ్లారు. సో ఈ నిరసన కాస్త ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అక్కడ తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి కార్యాలయ అద్దాలు ఇవన్నీ కూడా ధ్వంసం చేశారు. ఆ సమయంలో లోపలే చింతపండు నవీన్ ఉన్నాడు. మరి ఆయన దగ్గరికి కార్యకర్తలంతా కూడా వెళితే ఖచ్చితంగా ఆయన మీద దాడి చేసే అవకాశం ఉంటుంది అనేటువంటి నేపథ్యంలోనే చింతపండు నవీన్ సంబంధించినటువంటి గన్మెన్లంతా కూడా గాల్లో కాపడికి కూడా వాళ్ళు వెనుకడుగు వేయలేదు. అయినప్పటికీ కూడా అద్దాలన్నీ కూడా వారికి కుచ్చుకొని భారీగా రక్తస్రావం అంతా కూడా జరిగింది. మరి అందులో గాయపడ్డ వాళ్ళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులకు సమాచారం అందిన వెంటనే పోలీసులు కూడా అక్కడికి రీచ్ అయ్యారు. రీచ్ అయినటువంటి తర్వాత వాళ్ళందరినీ కూడా చెదరగొట్టారు. వారందరినీ ఇప్పుడు సీసీ కెమెరాల ఆధారంగా కూడా గుర్తించే పనిలో ఉన్నారు. ఎవరెవరు వచ్చారు, వారికి ఎవరైనా కాల్ చేశారంటే అక్కడికి వెళ్లి దాడి చేయాలనేటువంటి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంది, వారికి ఎవరికి పిలుపునిచ్చారు, ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి జాగృతి టీం ఎవరైతే వాళ్ళంతా అనుచరులు ఉన్నారో వాళ్ళంతా కూడా కవిత పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే వాళ్ళంతా అక్కడికి చేరుకున్నారు. మరి వారికి నాయకత్వం వహించింది ఎవరు, ఇదన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇవన్నీ ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. మహిళలు కూడా వెళ్లారు, పురుషులు వెళ్లారు, చాలా మంది పెద్ద ఎత్తున వెళ్లారు. ఖచ్చితంగా చింతపండు నవీన్ వ్యాఖ్యలను నిరసనగా ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళినట్టుగా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మరి ఈ దాడి నేపథ్యంలో అక్కడ చాలా మందికి కొంత గాయాలయ్యాయి, తీవ్ర స్థాయిలో రక్తస్రావం కూడా జరిగింది. మరి ఈ ఉదయం జరిగినటువంటి సంఘటనతో ఒక్కసారిగా పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు. ఎవరైతే చింతపండు నవీన్ ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి ఆయనకు 2+2 గన్మెన్స్ కూడా ఉంటారు. మరి ఆ గన్మెన్స్ ఆయనను కాపాడే ప్రయత్నంలో కూడా గాల్లోకి కాల్పులు జరిపినటువంటి పరిస్థితి. అంటే మామూలుగానైతే ఎవరైనా అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి నిరసన జరిగినప్పుడు లోపలికి వెళ్లడం, ప్రతిఘటన చేయడం, అడ్డుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్సీకి నవీన్ కు ఉన్నటువంటి గన్మెన్లు గాల్లో కాల్పులు జరిపారంటే ఖచ్చితంగా ఇది కొంత సీరియస్ గా మారినటువంటి ఘటన. సో అందుకే పోలీసు ఉన్నతాధికారులు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్సీ నవీన్ కు సంబంధించినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి, ఆ తర్వాత జాగృతి కార్యకర్తలు అక్కడికి వచ్చి నిరసన తెలిపిన విధానంలో ఉద్రిక్తత ఏ విధంగా జరిగింది, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నతాధికారులు కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే సాయి కిరణ్, ఈ దాడి జరిగినప్పుడు చింతపండు నవీన్ అక్కడే ఉన్నారనేసి మీరు అంటున్నారు. మరి ఈ దాడిపైన ఆయన ఏమన్నా స్పందించారా, పోలీసులు అక్కడికి చేరుకున్నారా, ఇప్పుడు కార్యాలయం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఈ దాడి జరిగినటువంటి సమయంలో కూడా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కూడా అక్కడే ఉన్నాడు. అయితే ఆయన ఉదయం పూట ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా వార్తలు చదువుతూ ఉంటాడు. ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా యూట్యూబ్ ఛానల్లో వార్తలు చదివేటువంటి అతను ఉదయం చేస్తూ ఉంటాడు. సో ఆ నేపథ్యంలోనే నిన్న చేసినటువంటి కామెంట్స్ కి నిరసనగా కూడా జాగృతి కార్యకర్తలంతా కూడా ఉదయం పూట అతను ఆఫీస్ లో ఉంటాడనేటువంటి సమాచారంతో అక్కడికి వెళ్లి నిరసన తెలియజేయాలని, లేకపోతే కార్యాలయం మీద చింతపండు నవీన్ మీద దాడి చేయాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున
జాగృతి కార్యకర్తలంతా కూడా చేరుకున్న తర్వాత ఆ నిరసన కాస్త తీవ్ర ఉద్రిక్తతకు జారీ చేసింది. వారిని కంట్రోల్ కూడా చేయలేకపోయారు. దాదాపు 30 నుంచి 40 మంది ఆ బిల్డింగ్ కార్యాలయం మీదికి వచ్చేశారు. ఏదైతే చింతపండు నవీన్ కార్యాలయం పూర్తిగా కూడా ధ్వంసం చేశారు. లోపల వరకు కూడా వెళ్లిపోయారు. కట్టెలు కర్రలు రాళ్లతో కూడా అక్కడ ఉన్నటువంటి అద్దాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. గాల్లోకి కాల్పులు జరపడంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా పరారయ్యారు. లేకపోతే ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న మీదనైతే ఖచ్చితంగా ఈ రోజు అటాక్ జరిగేది అనేటువంటిది మాత్రం తీన్మార్ మల్లన్న అనుచరులు కూడా చెప్తున్నారు. వాళ్ళు గనక గాల్లో కాల్పులు జరపకపోతే తీన్మార్ మల్లన్న మీద కూడా తీవ్ర స్థాయిలో దాడి చేసే వాళ్ళు అనేటువంటిది కూడా చెప్తున్నారు. మరోవైపు కవితకు సంబంధించినటువంటి జాగృతి కార్యకర్తలు అనుచరులు మాత్రం ఒకటే చెప్తున్నారు, నవీన్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం చాలా అసభ్యకరమైనవి, అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అందుకే ఖచ్చితంగా ఆయన మీద దాడి చేయాలి, నిరసన తెలియాలి అనేటువంటిది వచ్చాము. ఒక మహిళను పట్టుకొని ఒక మహిళ పైన చేయాల్సినటువంటి కామెంట్స్ కావాలి. ఎవరైతే ఇన్ని రోజులు కూడా జాగృతి తరపున కూడా రిజర్వేషన్స్ కోసం, బీసీల రిజర్వేషన్ కోసం ఆమె పోరాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కనుక బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే కనుక రైలు రోకో కూడా చేస్తామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. సో మరి ఆమె చేసినటువంటి ఒత్తిడి వల్లనే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం దిగొచ్చింది అని ఒకవైపు తెలంగాణ జాగృతి కార్యకర్తలు చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇది తెలంగాణ జాగృతి సాధించినటువంటి విజయం అని కూడా మరోవైపు ఎమ్మెల్సీ కవిత కూడా చెప్తున్నారు. సో మరి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే కవితకు ఎటువంటి ఆనందం, కవితకు ఎటువంటి సంబంధం అని చెప్పి కూడా తీన్మార్ మల్లన్న తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే చాలా అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. మరి ఆ వ్యాఖ్యలకు నిరసనగానే మేమంతా కూడా వెళ్లామనేటువంటి జాగృతి కార్యకర్తలు చెప్తున్నారు. మరి ఈ నిరసన కాస్త తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. దాదాపు అక్కడికి వెళ్ళినటువంటి ఒక 2-3 సంబంధించి రక్తస్రావం భారీగా జరిగింది. అక్కడ తీన్మార్ మల్లన్న కార్యాలయం మొత్తంగా కూడా చూస్తే కింద ఫ్లోర్ అంతా కూడా రక్తం కనిపిస్తుంది. మరి అది బుల్లెట్ గాయం ఎవరికైనా జరిగిందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అద్దాలు అవన్నీ కూడా పారిపోయేటువంటి సమయంలో తగిలి బ్లడ్ లాస్ అయిందా అనేటువంటిది కూడా ఇంకా తేలాల్సి ఉంది. ఘటనకు మాత్రం ఉప్పల్ స్థానిక ఏసీపీ చక్రపాణి వెంటనే వెళ్లాడు. పోలీసులు కూడా వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం కూడా కంట్రోల్ చేశారు. మరి ఈ పాటికే అక్కడ జరగాల్సినటువంటి నష్టం అయితే జరిగింది. అటు అద్దాలు ధ్వంసం కావడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. అలాగే జాగృతి కార్యకర్తలకు కూడా కొంతమందికి రక్తస్రావం జరిగింది. మరి ఎవరెవరికి ఎటువంటి గాయాలు జరిగినాయి, అసలు దాడికి గల నేపథ్యం ఏంటి, అన్నిటిపైన కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. మరి ఆ సమయంలో తీన్మార్ మల్లన్న కూడా లోపలే ఉన్నాడు కాబట్టి మరి ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ కావచ్చు, ఆయనకు సంబంధించిన విచారణ కూడా పోలీసులు చేస్తున్నారు. ఇదే అంశంపైన మాట్లాడడానికి మన ప్రతినిధి రాకేష్ మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడతాం. రాకేష్, మనం చూస్తున్నాం తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన దాడి అనేసి, అయితే డైరెక్ట్ గా ఆయన పైన అటాక్ జరగకపోయినప్పటికీ కూడా అక్కడ జరిగిన విధ్వంసంలో మల్లన్నకి కూడా చిన్న గాయాలైనట్లు కూడా మనకు స్క్రీన్ మీద చూస్తున్న దృశ్యాలను బట్టి అర్థమవుతోంది. ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన జాగృతి కార్యకర్తలు కొద్దిసేపు దాడి చేశారు. ముఖ్యంగా కవిత పైన చేసిన వ్యాఖ్యలు నిరసనగానే దాడి చేశారంటూ కూడా జాగృతి కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కవితపై వ్యాఖ్యలు చేశారంటూ కూడా జాగృతి కార్యకర్తలు మండిపడుతున్నారు. అయితే సంబంధించి మల్లన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే తాను తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైకి వెళ్ళాము. సంబంధించి ఇది హెచ్చరికలో భాగంగానే చేసిన తప్పే ఉద్దేశపూర్వకంగా కాదంటూ కూడా జాగృతి కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. అయితే జాగృతి కార్యకర్తలు వెళ్ళిన సమయంలో తీన్మార్ మల్లన్న తన ఆఫీస్ లో ఉండడంతో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతో జాగృతికి సంబంధించి 15 నుంచి 20 మంది కార్యకర్తలు ఒకేసారిగా లోపలికి దించడంతో అటు జాగృతి కార్యకర్తలకు తీన్మార్ మల్లన్న టీం మధ్య కొంత వివాదం చెలరేగినట్టు సమాచారం, కొంతమందికి గాయాలైనట్టు కూడా సమాచారం. ఈ సమయంలో ఎమ్మెల్సీని రక్షించుకునేందుకు తన గన్మెన్లు ఫైట్ చేసినట్టు సమాచారం. దాదాపు 4 నుంచి 5 రౌండ్లు గాల్లో కాల్పులు జరిగినట్టుగా మనకు ఇందులో చూస్తే అర్థమవుతా ఉంది. పరిస్థితి చేయదాటడంతోనే ఈ యొక్క కాల్పులు జరపాల్సి వచ్చినట్టుగా గవర్నమెంట్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం పోలీసు అధికారులు కూడా తీన్మార్ మల్లన్న ఆఫీస్ వెళ్తున్నారు. అక్కడికి పర్యవేక్షించిన పరిస్థితి కనబడుతుంది. అయితే రాకేష్, మనం చూస్తున్నాం, మీరు చెప్తున్నారు గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు తీన్మార్ మల్లన్న గన్మెన్లు అనేసి అంటున్నారు. కానీ అక్కడ పరిస్థితి చూస్తే అక్కడ కార్యాలయంలో రక్తపు మరకలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పొరపాటున ఈ గాల్లోకి జరిపిన కాల్పులు ఏమైనా ఎవరికైనా తగిలే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అక్కడ ఒకరిపై ఒకరు పరస్పర దాడిలోనే ఆ రక్తపాతం జరిగిందా? అసలు ఏముంది అక్కడ? ఖచ్చితంగా ఈ మరి కాసేపట్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు తీన్మార్ మల్లన్న ఆఫీస్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు అక్కడ ఏం జరిగింది ఏంటనే దానిపైన కూడా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ డాటా కూడా తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ డాటా వచ్చిన తర్వాత నిజంగానే కాల్పులు జరిగిన సమయంలో అక్కడ గాయాలయ్యిందా, లేకుంటే ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగినప్పుడు ఎవరికైనా ఇక్కడ గాయం జరిగిందా అనేది స్పష్టత తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉండడంతో లోపలికి ఎవరిని కూడా పంపించేశారు. జాగృతి కార్యకర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
రాకేష్, దాడికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా మంది వచ్చి ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేశారు. మరి ఇప్పుడు ఆ దాడికి పాల్పడ్డ వారంతా ఎక్కడున్నారు? పోలీసులు అక్కడికి చేరుకున్నారా? వారిని ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? ఆఫీస్ వద్ద ఎలా ఉంది సిచ్యువేషన్? రాకేష్, మనం చూస్తున్నాం. రాకేష్, ఆఫీస్ దగ్గరికి చాలా మంది జాగృతి కార్యకర్తలు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. మరి ఇప్పుడు ఆ దాడికి పాల్పడ్డ వాళ్ళంతా కూడా ఎక్కడున్నారు? పోలీసులు వచ్చారా అక్కడికి? ఏంటి అక్కడ పరిస్థితి? సాయి కిరణ్. మహేశ్వరి. సాయి కిరణ్, చెప్పండి. ఇప్పుడు దాడికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా మంది జాగృతి కార్యకర్తలు ఆఫీస్ మీద దాడి చేశారు, ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. మరి ఇప్పుడు దాడికి పాల్పడ్డ వారంతా అక్కడ ఉన్నారా? పోలీసులు వచ్చారా అక్కడికి? వాళ్ళని తీసుకెళ్లారా? అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అంటే ఈ ఘటనలో గాయపడ్డటువంటి వాళ్ళని అయితే ప్రస్తుతానికి ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైనటువంటి రక్తస్రావం జరిగింది. అయితే మిగతా ఇంకా ఎవరెవరు దాడి చేశారు అనేటువంటిది వారిని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారిగా అక్కడ గాల్లోకి కాల్పులు జరిపారు తీన్మార్ మల్లన్న గన్మెన్స్. సో ఆ కాల్పులు వినేసరికి కూడా అందరూ చెల్లాచెదరుగా పరారైపోయినటువంటి పరిస్థితి ఉంది. సో మరి పోలీసులు కూడా వారిని ఈ కాల్పులు, అక్కడ ఉన్నటువంటి రక్తస్రావం ఇదంతా చూసి వారిని ఆ పరిస్థితిని మొత్తం అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే చేశారు. ప్రస్తుతానికి వాళ్ళని అదుపులోకి ఎంతమంది తీసుకున్నారనేటువంటిది ఇంకా తెలియాల్సి ఉంది. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాస్ ఇవన్నింటినీ కూడా పోలీసులు కూడా పరిశీలిస్తున్నారు. అలాగే చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి రగడ పూర్తిగా ఇది ఈ స్థాయికి చేరుకుందని చెప్పొచ్చు. ఈ ఘటనకు కూడా అదే కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ సంబంధించి 42 రిజర్వేషన్ ఇస్తూ కూడా 42% ఆర్డినెన్స్ ను కూడా ఇచ్చింది. సో దీనిపైన కవిత సంబరాలు చేస్తే అసలు బీసీల రిజర్వేషన్ కు కవితకు ఎటువంటి సంబంధం అంటూ కూడా నిన్న తీన్మార్ మల్లన్న కొంత పదజాలంతో కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మరి ఆ వ్యాఖ్యలకు నిరసనగానే జాగృతి నేతలంతా కూడా తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన దాడి చేశారు. మరి ఈ దాడిలో కొంతమంది గాయాలయ్యాయి. సో మరి అదే సమయంలో ఉదయం పూట తీన్మార్ మల్లన్న కూడా అదే ఆఫీస్ లో కూడా ఉన్నాడు. మరి లోపల ఉన్నాడు కాబట్టి మరి గన్మెన్లు కూడా ఈ స్థాయిలో రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంతమంది దాదాపు 30 నుంచి 40 మంది వరకు ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలంతా కూడా లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని కంట్రోల్ చేయలేకపోయారు. వారు కొంత పరిస్థితి చేయి దాడుతూ ఉండడంతో మరి వాళ్ళంతా తీన్మార్ మల్లన్న లోపలికి వెళ్తే మాత్రం తీన్మార్ మల్లన్న దగ్గరికి వెళ్తే వాళ్ళంతా ఆయన పైన దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి ఇప్పటికే అతను ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు. సో మరి అతనికి 2+2 గన్మెన్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో మరి వారంతా కూడా తీన్మార్ మల్లన్నను కాపాడేటువంటి ప్రయత్నంలో మరి కార్యకర్తలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నంలోనే ఈ గాల్లో కాల్పులు జరిపారు. మరి చూడొచ్చు మనం విజువల్స్ కూడా చాలా స్పష్టంగా ఎవరైతే ఆఫీస్ సంబంధించినటువంటి ఆ డోర్స్ అవన్నీ ఉంటాయో వాటిలో నుంచే నేరుగా AK-47 కూడా ఎక్కువ పెట్టారు. మరి లోపలికి వస్తే ఖచ్చితంగా కాలుస్తామంటూ కూడా బెదిరించినటువంటి పరిస్థితి ఉంది. గాల్లో కూడా కాల్పులు జరిపారు. 5 రౌండ్ల కాల్పులు జరిపారు. దాదాపు మొదట 2-3 రౌండ్లు జరిపిన తర్వాత కూడా వాళ్ళు వినన్నటువంటి పరిస్థితి కనిపించింది. సాయి కిరణ్, మీరు అంటున్నారు చింతపండు నవీన్ వద్దకు అయితే ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఎవరు చేరుకోలేదు అనేసి అంటున్నారు. అక్కడే అడ్డుకున్నారు గన్మెన్లు అని అంటున్నారు. కానీ మనం చూస్తున్నాం దృశ్యాలు కూడా సాక్షి స్క్రీన్ మీద నవీన్ కి కూడా చేతికి స్వల్పంగా గాయాలన్నట్లు తెలుస్తుంది. మరి గాయానికి సంబంధించిన కారణాలు ఏంటి? అంటే అక్కడ ఒక తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు లోపలికి వచ్చారు. ఆ తర్వాత అక్కడ తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి గన్మెన్స్ ఉన్నారు. ఉదయం పూట ఈ అటాక్ ను ఖచ్చితంగా వాళ్ళు ఊహించలేదు. తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి కార్యాలయ సిబ్బంది కూడా ఈ విధంగా అటాక్ జరుగుతుందనేటువంటిది ఖచ్చితంగా ఊహించినటువంటి పరిణామం ఒకసారిగా చోటు చేసుకోవడంతో వాళ్ళు కూడా ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది మనకు. సో అక్కడ ఉన్నటువంటి గన్మెన్స్ ను కూడా పరిస్థితి చేయి దాటుతుందనేటువంటి సమయంలోనే వాళ్ళు గాల్లో కాల్పులు జరిగిన పరిస్థితి అయితే అక్కడ మనం చాలా స్పష్టంగా విజువల్స్ లో అవన్నీ కూడా చూస్తున్నాము. వచ్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. గాల్లో కాల్పులు జరిపారంటేనే అక్కడ సిచ్యువేషన్ ఎంత సీరియస్ గా మారింది అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరి పోలీసులు వచ్చేంత లోపే మరి జరగాల్సినటువంటి నష్టం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో చింతపండు నవీన్ గన్మెన్లు కూడా గాల్లో కాల్పులు జరిపారు. మరి ఈ ఘటనలో అక్కడ జరిగినటువంటి తోపులాట కావచ్చు, అక్కడ కొంత పెనుగులాట వీటన్నిటి సమయంలో కూడా ఎవరైతే జాగృతి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకు కూడా కొంత గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కూడా కనిపిస్తుంది. మరి ఎమ్మెల్సీ నవీన్ కు ఎటువంటి గాయాలైనాయి ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది. స్థానిక మేడిపల్లి పోలీసులు కూడా వెంటనే అక్కడికి చేరుకున్నారు. కానీ మొత్తానికి ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం మాత్రం వీరిద్దరి మధ్య గొడవకు దారితీసింది. అందులో
ఎమ్మెల్సీ నవీన్ నిన్న ఒక సందర్భంలో ఒక ప్రోగ్రామ్ లో కవిత పైన చేసినటువంటి వ్యాఖ్యలే ఈ ఘటనకు కారణం. మరి కవిత పైన చేసినటువంటి ఈ అనుచిత వ్యాఖ్యల వల్ల వాళ్ళ జాగృతి కార్యకర్తలంతా మనోభావాలు దెబ్బతిన్నాయనేటువంటి ఉద్దేశంతో వాళ్ళంతా కూడా చింతపండు నవీన్ కార్యాలయం పైన కూడా దాడికి దిగారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. కూడా వాళ్ళు వెనుకడుగు వేయలేదు. అయినప్పటికీ కూడా అద్దాలన్నీ కూడా వారికి కుచ్చుకొని భారీగా రక్తస్రావం అంతా కూడా జరిగింది. మరి అందులో గాయపడ్డ వాళ్ళని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన తర్వాత పోలీసులకు సమాచారం అందిన వెంటనే పోలీసులు కూడా అక్కడికి రీచ్ అయ్యారు. రీచ్ అయినటువంటి తర్వాత వాళ్ళందరినీ కూడా చెదరగొట్టారు. వారందరినీ ఇప్పుడు సీసీ కెమెరాల ఆధారంగా కూడా గుర్తించే పనిలో ఉన్నారు. ఎవరెవరు వచ్చారు, వారికి ఎవరైనా కాల్ చేశారంటే అక్కడికి వెళ్లి దాడి చేయాలనేటువంటి యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంది, వారికి ఎవరు పిలుపునిచ్చారు, ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి జాగృతి టీం ఎవరైతే వాళ్ళంతా అనుచరులు ఉన్నారో వాళ్ళంతా కూడా కవిత పైన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగానే వాళ్ళంతా అక్కడ చేరుకున్నారు. మరి వారికి నాయకత్వం వహించింది ఎవరు, ఇదన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇవన్నీ ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. మహిళలు కూడా వెళ్లారు, పురుషులు వెళ్లారు, చాలా మంది పెద్ద ఎత్తున వెళ్లారు. ఖచ్చితంగా చింతపండు నవీన్ వ్యాఖ్యలను నిరసనగా ఆయన మీద దాడి చేయడానికి వెళ్ళినట్టుగా అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మరి ఈ దాడి నేపథ్యంలో అక్కడ చాలా మందికి కొంత గాయాలయ్యాయి, తీవ్ర స్థాయిలో రక్తస్రావం కూడా జరిగింది. మరి ఈ ఉదయం జరిగినటువంటి సంఘటనతో ఒక్కసారిగా పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు. ఎవరైతే చింతపండు నవీన్ ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి ఆయనకు నలుగురు 2+2 గన్మెన్స్ కూడా ఉంటారు. మరి ఆ గన్మెన్స్ ఆయనను కాపాడే ప్రయత్నంలో కూడా గాల్లోకి కాల్పులు జరిపినటువంటి పరిస్థితి. అంటే మామూలుగానైతే ఎవరైనా అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి నిరసన జరిగినప్పుడు లోపలికి వెళ్లడం, ప్రతిఘటన చేయడం, అడ్డుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కానీ ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్సీకి నవీన్ కు ఉన్నటువంటి గన్మెన్లు గాల్లో కాల్పులు జరిపారంటే ఖచ్చితంగా ఇది కొంత సీరియస్ గా మారినటువంటి ఘటన. సో అందుకే పోలీసు ఉన్నతాధికారులు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్సీ నవీన్ కు సంబంధించినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలేంటి, ఆ తర్వాత జాగృతి కార్యకర్తలు అక్కడికి వచ్చి నిరసన తెలిపిన విధానంలో ఉద్రిక్తత ఏ విధంగా జరిగింది, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నతాధికారులు కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే సాయి కిరణ్, ఈ దాడి జరిగినప్పుడు చింతపండు నవీన్ అక్కడే ఉన్నారనేసి మీరు అంటున్నారు. మరి ఈ దాడిపైన ఆయన ఏమన్నా స్పందించారా, పోలీసులు అక్కడికి చేరుకున్నారా, ఇప్పుడు కార్యాలయం దగ్గర పరిస్థితి ఎలా ఉంది? దాడి జరిగినటువంటి సమయంలో కూడా తిన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కూడా అక్కడే ఉన్నాడు. అయితే ఆయన ఉదయం పూట ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా వార్తలు చదువుతూ ఉంటాడు. ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ కూడా యూట్యూబ్ ఛానల్లో వార్తలు చదివేటువంటి అతను ఉదయం చేస్తూ ఉంటాడు. సో ఆ నేపథ్యంలోనే నిన్న చేసినటువంటి కామెంట్స్ కి నిరసనగా కూడా జాగృతి కార్యకర్తలంతా కూడా ఉదయం పూట అతను ఆఫీస్ లో ఉంటాడనేటువంటి సమాచారంతో అక్కడికి వెళ్లి నిరసన తెలియజేయాలని, లేకపోతే కార్యాలయం మీద చింతపండు నవీన్ మీద దాడి చేయాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలంతా కూడా చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆ నిరసన కాస్త తీవ్ర ఉద్రిక్తతకు జారీ చేసింది. వారిని కంట్రోల్ కూడా చేయలేకపోయారు. దాదాపు 30 నుంచి 40 మంది ఆ బిల్డింగ్ కార్యాలయం మీదికి వచ్చేశారు. ఏదైతే చింతపండు నవీన్ కార్యాలయం పూర్తిగా కూడా ధ్వంసం చేశారు. లోపలి వరకు కూడా వెళ్లిపోయారు. కట్టెలు, కర్రలు, రాళ్లతో కూడా అక్కడ ఉన్నటువంటి అద్దాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. గాల్లోకి కాల్పులు జరపడంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా పరారయ్యారు. లేకపోతే ఖచ్చితంగా తిన్మార్ మల్లన్న మీదనైతే ఖచ్చితంగా ఈ రోజు అటాక్ జరిగేది అనేటువంటిది మాత్రం తిన్మార్ మల్లన్న అనుచరులు కూడా చెప్తున్నారు. వాళ్ళు గనక గాల్లో కాల్పులు జరపకపోతే తిన్మార్ మల్లన్న మీద కూడా తీవ్ర స్థాయిలో దాడి చేసే వాళ్ళు అనేటువంటిది కూడా చెప్తున్నారు. మరోవైపు కవితకు సంబంధించినటువంటి జాగృతి కార్యకర్తలు, అనుచరులు మాత్రం ఒకటే చెప్తున్నారు, నవీన్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం చాలా అసభ్యకరమైనవి, అనుచిత వ్యాఖ్యలు చేశాడు, అందుకే ఖచ్చితంగా ఆయన మీద దాడి చేయాలి, నిరసన తెలియాలి అనేటువంటిది వచ్చాము. ఒక మహిళను పట్టుకొని ఒక మహిళ పైన చేయాల్సినటువంటి కామెంట్స్ కావాలి. ఎవరైతే ఇన్ని రోజులు కూడా జాగృతి తరపున కూడా రిజర్వేషన్స్ కోసం, బీసీల రిజర్వేషన్స్ కోసం ఆమె పోరాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కనుక బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే కనుక రైలు రోకో కూడా చేస్తామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. సో మరి ఆమె చేసినటువంటి ఒత్తిడి వల్లనే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం దిగొచ్చింది అని ఒకవైపు తెలంగాణ జాగృతి కార్యకర్తలు చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఇది తెలంగాణ జాగృతి సాధించినటువంటి విజయం అని కూడా మరోవైపు ఎమ్మెల్సీ కవిత కూడా చెప్తున్నారు. సో మరి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే కవితకు ఎటువంటి ఆనందం, కవితకు ఎటువంటి సంబంధం అని చెప్పి కూడా తీన్మార్ మల్లన్న తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే చాలా అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. మరి ఆ వ్యాఖ్యలకు నిరసనగానే మేమంతా కూడా వెళ్లామనేటువంటి జాగృతి కార్యకర్తలు చెప్తున్నారు. మరి ఈ నిరసన కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దాదాపు అక్కడికి వెళ్ళినటువంటి ఒక 2-3కి సంబంధించి రక్తస్రావం భారీగా జరిగింది. అక్కడ తిన్మార్ మల్లన్న కార్యాలయం మొత్తంగా కూడా చూస్తే కింద ఫ్లోర్ అంతా కూడా రక్తం కనిపిస్తుంది. మరి అది బుల్లెట్ గాయం ఎవరికైనా జరిగిందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అద్దాలు అవన్నీ కూడా
పారిపోయేటువంటి సమయంలో తగిలి బ్లడ్ లాస్ అయింది అనేటువంటిది కూడా ఇంకా తేలాల్సి ఉంది. ఘటనకు మాత్రం ఉప్పల్ ఏసీపీ, స్థానిక ఏసీపీ చక్రపాణి వెంటనే వెళ్లాడు. పోలీసులు కూడా వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం కూడా కంట్రోల్ చేశారు. మరి ఈ పాటికే అక్కడ జరగాల్సినటువంటి నష్టం అయితే జరిగింది. అటు అద్దాలు ధ్వంసం కావడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. అలాగే జాగృతి కార్యకర్తలకు కూడా కొంతమందికి రక్తస్రావం జరిగింది. మరి ఎవరెవరికి ఎటువంటి గాయాలు జరిగినాయి, అసలు దాడికి గల నేపథ్యం ఏంటి, అన్నిటిపైన కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. మరి ఆ సమయంలో తీన్మార్ మల్లన్న కూడా లోపలే ఉన్నాడు కాబట్టి మరి ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ కావచ్చు, ఆయనకు సంబంధించిన విచారణ కూడా పోలీసులు చేస్తున్నారు. ఇదే అంశంపైన మాట్లాడడానికి మన ప్రతినిధి రాకేష్ మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడతాం. ఎస్ రాకేష్, మనం చూస్తున్నాం తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన దాడి అనేసి, అయితే డైరెక్ట్ గా ఆయన పైన అటాక్ జరగకపోయినప్పటికీ కూడా అక్కడ జరిగిన విధ్వంసంలో మల్లన్నకి కూడా చిన్న గాయాలైనట్లు కూడా మనకు స్క్రీన్ మీద చూస్తున్న దృశ్యాలను బట్టి అర్థమవుతోంది. ఏంటి అక్కడ సిచ్యువేషన్? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన జాగృతి కార్యకర్తలు సొసైటీ దాడి చేశారు. ముఖ్యంగా కవిత పైన చేసిన వ్యాఖ్యలు నిరసనగానే దాడి చేశారంటూ కూడా జాగృతి కార్యకర్తలు చెప్తా ఉన్నారు. ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కవితపై వ్యాఖ్యలు చేశారంటూ కూడా జాగృతి కార్యకర్తలు మండిపడుతున్నారు. అయితే సంబంధించి మల్లన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే తాను తీన్మార్ మల్లన్న ఆఫీస్ పైకి వెళ్ళాము. సంబంధించి ఇది హెచ్చరికలో భాగంగానే చేసాను తప్పితే ఉద్దేశపూర్వకంగా కాదంటూ కూడా జాగృతి కార్యకర్తలు చెప్పిన పరిస్థితి. అయితే జాగృతి కార్యకర్తలు వెళ్ళిన సమయంలో తీర్మానం వలన తన ఆఫీస్ లో ఉండడంతో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాదాపు జాగృతికి సంబంధించి 15 నుంచి 20 మంది కార్యకర్తలు ఒకేసారిగా లోపలికి దించడంతో అటు జాగృతి కార్యకర్తలకు తీర్మానం మధ్య కొంత వివాదాలు నిర్వహించినట్టుగా సమాచారం, కొంతమందికి గాయాలైనట్టు కూడా సమాచారం. ఈ సమయంలో ఎమ్మెల్సీని రక్షించుకునేందుకు తన గన్మెన్లు ఫైట్ చేసినట్టు సమాచారం. దాదాపు 4 నుంచి 5 రౌండ్లు గాల్లో కాల్పులు జరిగినట్టుగా మనకు విజువల్స్లో చూస్తే అర్థమవుతా ఉంది. పరిస్థితి చేయదాటంతోనే ఈ యొక్క కాల్పులు జరపాల్సి వచ్చినట్టుగా గవర్నమెంట్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం పోలీసు అధికారులు కూడా తీర్మానం మల్లన్న ఆఫీస్ వెళ్తున్నారు. అక్కడికి చేసిన పర్యవేక్షించిన పరిస్థితి కనబడుతుంది. అయితే రాకేష్, మనం చూస్తున్నాం, మీరు చెప్తున్నారు గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు తీన్మార్ మల్లన్న గన్మెన్లు అనేసి అంటున్నారు. కానీ అక్కడ పరిస్థితి చూస్తే అక్కడ కార్యాలయంలో రక్తపు మరకలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పొరపాటున ఈ గాల్లోకి జరిపిన కాల్పులు ఏమైనా ఎవరికైనా తగిలే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అక్కడ ఒకరిపై ఒకరు పరస్పర దాడిలోనే ఆ రక్తపాతం జరిగిందా? అసలు ఏముంది అక్కడ? ఖచ్చితంగా ఈ మరి కాసేపట్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం పోలీసులు తీర్మానం మల్లన్న ఆఫీస్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు అక్కడ ఏం జరిగింది ఏంటనే దానిపైన కూడా అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ డాటా కూడా తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ డాటా వచ్చిన తర్వాత నిజంగానే కాల్పులు జరిగిన సమయంలో అక్కడ గాయాలయ్యిందా, లేకుంటే ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగినప్పుడు ఎవరికైనా ఇక్కడ గాయం జరిగిందా అనేది స్పష్టత తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉద్రిక్తంగా ఉండడంతో లోపలికి ఎవరిని కూడా పంపించేశారు. జాగృతి కార్యకర్తను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. రాకేష్, దాడికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా మంది వచ్చి ఆఫీస్ లో ఉన్న ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేశారు. మరి ఇప్పుడు ఆ దాడికి పాల్పడ్డ వారంతా ఎక్కడున్నారు? పోలీసులు అక్కడికి చేరుకున్నారా? వారిని ఏమైనా అదుపులోకి తీసుకున్నారా? ఆఫీస్ వద్ద ఎలా ఉంది సిచ్యువేషన్? ఎస్ రాకేష్, మనం చూస్తున్నాం. రాకేష్, ఆఫీస్ దగ్గరికి చాలా మంది జాగృతి కార్యకర్తలు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. మరి ఇప్పుడు ఆ దాడికి పాల్పడ్డ వాళ్ళంతా కూడా ఎక్కడున్నారు? పోలీసులు వచ్చారా అక్కడికి? ఏంటి అక్కడ పరిస్థితి? సాయి కిరణ్. మహేశ్వరి. సాయి కిరణ్, చెప్పండి. ఇప్పుడు దాడికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలా మంది జాగృతి కార్యకర్తలు ఆఫీస్ మీద దాడి చేశారు, ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. మరి ఇప్పుడు దాడికి పాల్పడ్డ వారంతా అక్కడ ఉన్నారా? పోలీసులు వచ్చారా అక్కడికి? వాళ్ళని తీసుకెళ్లారా? అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అంటే ఈ ఘటనలో గాయపడ్డటువంటి వాళ్ళని అయితే ప్రస్తుతానికి ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైనటువంటి రక్తస్రావం జరిగింది. అయితే మిగతా ఇంకా ఎవరెవరు దాడి చేశారు అనేటువంటిది వారిని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారిగా అక్కడ గాల్లోకి కాల్పులు జరిపారు తీన్మార్ మల్లన్న గన్మెన్స్. సో ఆ కాల్పులు వినేసరికి కూడా అందరూ చెల్లాచెదరుగా పరారైపోయినటువంటి పరిస్థితి ఉంది. సో మరి పోలీసులు కూడా వారిని ఈ కాల్పులు, అక్కడ ఉన్నటువంటి రక్తస్రావం ఇదంతా చూసి వారిని ఆ పరిస్థితిని మొత్తం అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే చేశారు. ప్రస్తుతానికి వాళ్ళని అదుపులోకి ఎంతమంది తీసుకున్నారనేటువంటిది ఇంకా తెలియాల్సి ఉంది. అక్కడ ఉన్నటువంటి సీసీ
కెమెరాస్ ఇవన్నింటినీ కూడా పోలీసులు కూడా పరిశీలిస్తున్నారు. అలాగే చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి రగడ పూర్తిగా ఇది ఈ స్థాయికి చేరుకుందని చెప్పొచ్చు. ఈ ఘటనకు కూడా అదే కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ సంబంధించి 42 రిజర్వేషన్ ఇస్తూ కూడా 42% ఆర్డినెన్స్ ను కూడా ఇచ్చింది. సో దీనిపైన కవిత సంబరాలు చేస్తే అసలు బీసీల రిజర్వేషన్ కు కవితకు ఎటువంటి సంబంధం అంటూ కూడా నిన్న తీన్మార్ మల్లన్న కొంత పదజాలంతో కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మరి ఆ వ్యాఖ్యలకు నిరసనగానే జాగృతి నేతలంతా కూడా తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన దాడి చేశారు. మరి ఈ దాడిలో కొంతమంది గాయాలయ్యాయి. సో మరి అదే సమయంలో ఉదయం పూట తీన్మార్ మల్లన్న కూడా అదే ఆఫీస్ లో కూడా ఉన్నాడు. మరి లోపల ఉన్నాడు కాబట్టి మరి గన్మెన్లు కూడా ఈ స్థాయిలో రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంతమంది దాదాపు 30 నుంచి 40 మంది వరకు ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలంతా కూడా లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని కంట్రోల్ చేయలేకపోయారు. వారు కొంత పరిస్థితి చేయి దాడుతూ ఉండడంతో మరి వాళ్ళంతా తీన్మార్ మల్లన్న లోపలికి వెళ్తే మాత్రం తీన్మార్ మల్లన్న దగ్గరికి వెళ్తే వాళ్ళంతా ఆయన పైన దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి ఇప్పటికే అతను ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు. సో మరి అతనికి 2+2 గన్మెన్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. సో మరి వారంతా కూడా తీన్మార్ మల్లన్నను కాపాడేటువంటి ప్రయత్నంలో మరి కార్యకర్తలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నంలోనే ఈ గాల్లో కాల్పులు జరిపారు. మరి చూడొచ్చు మనం విజువల్స్ కూడా చాలా స్పష్టంగా ఎవరైతే ఆఫీస్ సంబంధించినటువంటి ఆ డోర్స్ అవన్నీ ఉంటాయో వాటిలో నుంచే నేరుగా AK-47 కూడా ఎక్కువ పెట్టారు. మరి లోపలికి వస్తే ఖచ్చితంగా కాలుస్తామంటూ కూడా బెదిరించినటువంటి పరిస్థితి ఉంది. గాల్లో కూడా కాల్పులు జరిపారు. 5 రౌండ్ల కాల్పులు జరిపారు. దాదాపు మొదట 2-3 రౌండ్లు జరిపిన తర్వాత కూడా వాళ్ళు విననటువంటి పరిస్థితి కనిపించింది. సాయి కిరణ్, మీరు అంటున్నారు చింతపండు నవీన్ వద్దకు అయితే ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఎవరు చేరుకోలేదు అనేసి అంటున్నారు. అక్కడ అడ్డుకున్నారు గన్మెన్లు అని అంటున్నారు. కానీ మనం చూస్తున్నాం దృశ్యాలు కూడా సాక్షి స్క్రీన్ మీద నవీన్ కి కూడా చేతికి స్వల్పంగా గాయాలన్నట్లు తెలుస్తుంది. మరి గాయానికి సంబంధించిన కారణాలు ఏంటి? అంటే అక్కడ ఒక తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలు లోపలికి వచ్చారు. ఆ తర్వాత అక్కడ తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి గన్మెన్స్ ఉన్నారు. ఉదయం పూట ఈ అటాక్ ను ఖచ్చితంగా వాళ్ళు ఊహించలేదు. తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి కార్యాలయ సిబ్బంది కూడా ఈ విధంగా అటాక్ జరుగుతుందనేటువంటిది ఖచ్చితంగా ఊహించలేనటువంటి పరిణామం ఒకసారిగా చోటు చేసుకోవడంతో వాళ్ళు కూడా ఏం చేయాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది మనకు. సో అక్కడ ఉన్నటువంటి గన్మెన్స్ ను కూడా పరిస్థితి చేయి దాటుతుందనేటువంటి సమయంలోనే వాళ్ళు గాల్లో కాల్పులు జరిగిన పరిస్థితి అయితే అక్కడ మనం చాలా స్పష్టంగా విజువల్స్ లో అవన్నీ కూడా చూస్తున్నాము. వచ్చినటువంటి కార్యకర్తలందరినీ కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. గాల్లో కాల్పులు జరిపారంటేనే అక్కడ సిచ్యువేషన్ ఎంత సీరియస్ గా మారింది అనేటువంటిది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరి పోలీసులు వచ్చేంత లోపే మరి జరగాల్సినటువంటి నష్టం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో చింతపండు నవీన్ గన్మెన్లు కూడా గాల్లో కాల్పులు జరిపారు. మరి ఈ ఘటనలో అక్కడ జరిగినటువంటి తోపులాట కావచ్చు, అక్కడ కొంత పెనుగులాట వీటన్నిటి సమయంలో కూడా ఎవరైతే జాగృతి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకు కూడా కొంత గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కూడా కనిపిస్తుంది. మరి ఎమ్మెల్సీ నవీన్ కు ఎటువంటి గాయాలైనాయి ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది. స్థానిక మేడిపల్లి పోలీసులు కూడా వెంటనే అక్కడికి చేరుకున్నారు. కానీ మొత్తానికి ఏదైతే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం మాత్రం వీరిద్దరి మధ్య గొడవకు దారితీసింది. అందులో ఎమ్మెల్సీ నవీన్ నిన్న ఒక సందర్భంలో ఒక ప్రోగ్రామ్ లో కవిత పైన చేసినటువంటి వ్యాఖ్యలే ఈ ఘటనకు కారణం. మరి కవిత పైన చేసినటువంటి ఈ అనుచిత వ్యాఖ్యల వల్ల వాళ్ళ జాగృతి కార్యకర్తలంతా మనోభావాలు దెబ్బతిన్నాయనేటువంటి ఉద్దేశంతో వాళ్ళంతా కూడా చింతపండు నవీన్ కార్యాలయం పైన కూడా దాడికి దిగారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.